లాలా చెరువు హౌసింగ్ బోర్డు ఎదురుగా అర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ నెల 21వ తేదీ ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మొల్లెటి రామ్మోహన్ తెలిపారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు ఎదురుగా ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మొల్లెటి రామ్మోహన్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆర్కాలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ గడిచిన 25 అనురాగ్ చెస్ట్ కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని విభాగాల అత్యాధునిక వైద్య సేవలతో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజమండ్రిలో కూడా అన్ని వసతులు సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రామ్మోహన్ తెలిపారు. కోవిడ్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ పరంగా తానే అందరికంటే ముందుగా వైద్యం అందించి దాదాపు 25,000 మందికి కోవిడ్ చికిత్స అందించినట్లు తెలిపారు. తాను కూడా కోవిడ్ బారిన పడడంతో హైదరాబాద్ వెళ్లి లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకున్నానని ఆయన గుర్తు చేశారు. దాంతో ఇక్కడ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలని భావించి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించడానికి ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రామ్మోహన్ వివరించారు. పల్మనాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, ఈఎన్టీ, కంటి వైద్యం ఇలా అన్ని విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ రామ్మోహన్ తెలిపారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, కేథా ల్యాబ్ ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడే చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 200 పడకలతో కూడిన ఈ హాస్పిటల్లో 50 పడకలు ఐసీయూ, ఎస్ఐసియు, ఎస్ఐసియు, ఎన్ఐసియు, ఐసీసీయులకు కేటాయించినట్లు ఆయన వివరించారు. 100 మంది కూర్చునేందుకు వీలుగా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తుందని తెలిపారు. అనురాగ్ చెస్ట్ కేర్ లో వైద్య సేవలు నిలిపివేసి ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ లోనే సేవలు కొనసాగిస్తామని తెలిపారు. ఈహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ, అన్ని రకాల ఇన్సూరెన్స్ లు ఇక్కడ అందుబాటులోకి తెస్తామని డాక్టర్ రామ్మోహన్ చెప్పారు. మంత్రి సత్యకుమార్ తో పాటు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, అధికారులు, ప్రముఖులు హాజరవుతారని డాక్టర్ రామ్మోహన్ చెప్పారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మొల్లెటి రామ్మోహన్. గత 25 సంవత్సరాలుగా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ని స్థాపించి అక్కడ ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 21వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మన గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, మన హెల్త్ మినిస్టర్ గారిచే నేను నూతనంగా నిర్మించిన ఆర్కా హాస్పిటల్స్ను ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 200 పడకల ఆసుపత్రి అండి. ఇది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్లో ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు అన్ని రకముల వైద్య సదుపాయాలు, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యులు అంటే ముఖ్యంగా నేను పల్మనాలజీ, అలాగే కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ,
ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ ఇటువంటి వైద్య సేవలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఈ ఆసుపత్రిలో 200 బెడ్స్తో నిర్మించాము. దీనిలో 50 బెడ్ల ఐసీయూ ఉంది. 50 బెడ్ల ఐసీయూలో మెడికల్ ఐసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ, అలాగే సర్జికల్ ఐసీయూ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా డయాలసిస్ సేవలు కూడా మేము ఇక్కడ అందిస్తున్నాం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా క్యాజువాలిటీలో 10 బెడ్లతోటి ప్రత్యేకంగా క్యాజువాలిటీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు మేము ఇక్కడ అందిస్తున్నాం. ఇవే కాకుండా మా ఆసుపత్రిలో ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో మన ల్యాబొరేటరీ కూడా ఇక్కడ హై అండ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని ఆటో అనలైజర్లు, వాటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలాగే క్యాత్ ల్యాబ్, అలాగే అల్ట్రాసౌండ్, అన్ని రకాలైన వైద్య సంబంధించిన ఈ టెస్టులకు సంబంధించిన పరికరాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఈ హాస్పిటల్ మనం ఇవే కాకుండా మనకి ఒక 100 మంది కూర్చోడానికి వీలుగా ఉండే క్యాంటీన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన రోగులు అలాగే వాళ్ళు అటెండెన్స్ ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనకి అన్నీ కూడా ఇన్ హౌస్లోనే మొత్తం ఇక్కడ ఈ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందండి.